ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు చోట్ల ఏసీపీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. విజయనగరం రేణిగుంటలో ప్రస్తుతం ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయనగరంలో హోంగార్డు శ్రీనివాసరావు నివాసం బంధువుల ఇళ్లపై ఏసీపీ దాడులు చేసింది. విజయనగరం విశాఖలో ఆయన బంధువుల నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉద్యోగి తిరుమలేశ్ నివాసాలపై ఏసీపీ దాడులు చేసింది. అక్రమ ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం రేణిగుంట, తిరుపతి, నెల్లూరులోని 5 ప్రాంతాల్లో ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంటలో ఏసీపీ తనిఖీలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, అసలు ఏపీలో ఏసీపీ దాడులు ఒక్కసారిగా ఎందుకు ఊపందుకున్నాయి? ఈ దాడుల నేపథ్యం ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే సబ్ రిజిస్టర్లోనో ఇక్కడ భారీ ఎత్తున కూడా వసూళ్లు పర్వం కూడా కొనసాగిస్తున్నారు అని ఈ ఏసీబీ కూడా ఇటు రావడంతో వాళ్ళకి ఈ సంబంధించి సమాచారం కూడా రావడంతో ఏసీబీ కూడా ఏకకాలంలో ఏపీ వ్యాప్తంగా కూడా ఈ దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే రేణిగుంట సబ్ రిజిస్టార్ ఆఫీసులో పనిచేస్తూ సస్పెండ్ అయిన ఒక అటెండర్ తిరుమలేశ్ ఇంట్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీపీ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏకదాటిగా మొత్తం 5 ప్రాంతాల్లో కూడా వీరు ఏసీపీ దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ 5 ప్రాంతాల్లో చూసుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలు, ఇటు రామచంద్ర నగర్, అదేవిధంగా తిమ్మినాయుడుపాలెం, గిరిపురం ప్రాంతాల్లో నిర్వహించగా మరో 2 ప్రాంతాలు మాత్రం నెల్లూరు డీసీ కాలనీలో కూడా ఈ ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుతం ఎవరైతే తిరుమలేశ్ ఇల్లు ఉందో ఆ ఇంట్లో కూడా సుమారు 1.5 కేజీ పైగా బంగారు గుర్తించినట్టు, అదేవిధంగా 3 కేజీల వెండి, అదేవిధంగా మరో పక్క చూసుకుంటే 50,000 రూపాయల నగదుతో పాటు 2 కార్లు, 3 బైకులు కూడా ఇటు గుర్తించినట్టు కూడా ఇటు అధికారులు ఇప్పటి వరకు చేసినట్టు పరిస్థితి. ఇంకొక ప్రాంతంలో కూడా 3 లాకర్లో కూడా గోల్డ్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలో దానికి సంబంధించి కూడా ఏసీబీలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ఇంటి ప్రాంతంలో ఏవైతే గుర్తించారో వాటిని పేపర్లో రాసుకునేదానికి చూస్తే కూడా సుమారు 3 పేపర్ల వరకు కూడా ఫుల్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ మేరకు ఆయన కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా ఒక్కసారిగా అవాకైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కాసేపు క్రితమే ఎవరైతే ఏఎస్పీ విమల్ కుమార్ ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు కానీ లేదంటే రేపటి రోజు కూడా ఇటు మీడియా ముందుకు వచ్చి సమాచారం అందిస్తామని కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇంద్రజ, రైట్ సెల్వం, మరి అక్రమాస్తులు, నగదు పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అంచనా విలువ ఎంత ఉండొచ్చు? రైట్, ఏదైతే చూసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తం 5 ప్రాంతాల్లో కూడా ఈ ఏసీబీ దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే తిరుమలేశ్ ఉన్నాడో ఆయనటికి మాత్రం ప్రస్తుతం సోదా చేయడంగా ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే 1.5 కేజీ వరకు బంగారు, అదేవిధంగా 3 కేజీల వరకు వెండి ఆభరణాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను కూడా వాళ్ళు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంకా మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ రోజు ఈ సాయంత్రం లోపల కూడా ఇటు మీడియా ముందుకు వచ్చి విమల్ కుమార్ చెప్తామని చెప్పి కూడా ఇటు చెప్పినటువంటి పరిస్థితి. ఇంద్రజ, రైట్ సెల్వం, మరి ఈ సోదాలు ఒకే కేసుకు సంబంధించినవా లేక వేర్వేరు కేసులుగా కొనసాగుతున్నాయా? రైట్, ఏదైతే కూడా మొత్తానికి చూసుకుంటే ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఏవి ఉన్నాయో ఏపీ వ్యాప్తంగా కావచ్చు, ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా ఇటు మామూలు మొత్తుల్లో కూడా జోరుతూ కూడా ఇటు అధికారులు కూడా సమాచారం అందుకున్న నేపథ్యంలోనే మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ సమయంలో కూడా ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే ఏకదాటిగా కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ప్రాణిగా కూడా ఇటు ఏదైతే ఈ భూములు ఉన్నాయో అవి కూడా కుంభకోణాలకు గురైనట్టు కూడా ఇటు ఆరోపించిన నేపథ్యంలో ప్రధానంగా ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంద్రజ, సెల్వం, మరి ఈ సోదాలు ఎంతవరకు కొనసాగుతాయి అని అధికారులు చెప్తున్నారు? మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏసీపీ విమల్ కుమార్తో కూడా మనం మాట్లాడిన పరిస్థితి. ఆమె కూడా ప్రధానంగా ఏం చెప్తుంది, ప్రస్తుతానికి 5 ప్రాంతాల్లో ఈ ఏసీబీ దాడులు కూడా నిర్వహిస్తున్నాము. ఈ దాడులు మరింత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తుంటే ఇప్పటి వరకు ఒక ప్రాంతంలోనే మేమే షాక్కి గురైనటువంటి పరిస్థితి. స్థాయి వ్యక్తి దగ్గర ఈ మేరకు బంగారం కానీ వెండి కానీ అదేవిధంగా పత్రాలు ఉండటం చూసి కూడా మేము కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయనకి ఎవరైతే అనుసంధానంగా ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిగా విచారించి ఆ ప్రాంతాల్లో కూడా మేము సోదాలు నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సెల్వం.
రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా ఆఫీస్ సబార్డినేట్గా వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద వర్కౌట్ చేసి చూసి ఈరోజు సెర్చ్ స్టార్ట్ చేశాము. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అట్లాగే ప్రాపర్టీస్, వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఏంటవన్నీ సెర్చెస్ జరుగుతున్నాయి. 5 ప్లేసెస్లో సెర్చెస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అది అంటే మా ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. దాని తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాము. తిరుపతిలో 3, నెల్లూరు జిల్లా డీసీపల్లిలో 2. డీసీపల్లి, గిరిపురం ఒకటి, ఇంకొకటి ఇది రామచంద్రపురం, రామచంద్రనగర్, గిరిపురం, ఇంకొకటి తిమ్మనాయుడుపల్లి. అంటే ఈయన కాకుండా ఈయన బంధువుల ఇళ్లలో కూడాను ఈయన ప్రాపర్టీస్ ఏమైనా పెట్టారా, బినామీలు ఎవరైనా ఉన్నారా, అలాంటివన్నీ వెరిఫై చేస్తున్నాము. అది టైం పడుతుంది. ఇది అయినాక మీకు చెప్తాము. అట్లాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తామండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.